ఏ శుభకార్యానికైనా శుభారంభం నేను ఇప్పుడు ఒక గొప్ప కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర ఉన్నాను అనమాట. చెప్పాలంటే ఆయన చేసిన సినిమాలు అన్నీ ఇన్ని కదండి, కొన్ని వేల సినిమాలు అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారు ఒకసారి ఆయన సెట్ లో గెటప్ వేసుకున్నారంటే మేకప్ అయ్యే వరకు తీరంట కదా సార్. అంత వెయిట్ అయినా కానీ ఎన్ని కేజీలు ఉంటుంది సార్? ఈజీగా 23-25 కేజీస్. శోభన్ బాబు గారి స్టైల్ ఒక టైప్, అది ఇప్పటికి ట్రెండే అంత నీట్ గా ఉంటుంది. అదే మీరు కృష్ణ గారికి చూడండి, చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. డబుల్ పాకెట్ అనో లేకపోతే షోల్డర్ పైప్ అనో ఏదో సంథింగ్ ఆయనలో ఉంటుంది. ఏ హీరోయిన్ వేరే వాళ్ళు వాడే కన్నా ముందు నేనే ఈ స్టైల్ వాడాలి అలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే హీరోయిన్ అంటే ఎవరి పేరు చెప్తారు? జమ్ము గారు. ఇదేంటంటే బ్యాక్ లో అంటే ఇంత, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి చేస్తున్నారు ఇలాగా. సో ఇది ఎప్పుడు ఆ రోజునే వచ్చేసింది. బాగా కాస్ట్లీ శారీస్ బాగా వాడే హీరోయిన్ అంటే వాణిశ్రీ గారు కూడా అండి. కొప్పు స్టైల్ ఇంతవరకు 3/4 శారీ వేరింగ్ అంటే వాణిశ్రీ గారు. నెక్స్ట్ వచ్చిన ఈ విజయశాంతి గారు, మీనా, రోజా, సౌందర్య గారు, వీళ్ళ మధ్యలో ఎవరికి ఉండేది ఆ కాంపిటీషన్? ఈవిడికే బాగుంటది ఆమె కట్టుకున్న చీర చీర గానీ మోడర్న్ కూడా కొంచెం బాగానే ఉండేది కదా. హీరో హీరోయిన్ ఒక ఎత్తు అయితే సార్, ఐటమ్ సాంగ్స్ అనేది వీటిలో అయితే స్పెషల్ అనేది సిల్క్ స్మిత గారే. కాస్ట్యూమ్ 1,00,000-2 లక్షలు అవుతాయి అంట ఆ రోజుల్లో. ఫ్లాట్ గా ఏమి ఉంటాయి కదా. చూసాయిడా లేకపోతే చంపేశారా? చాలా బాధాకరం ఆ విషయం అయితే మాత్రం. పక్కన వేసింది బ్యాడ్ కండిషన్, ఎవరు పట్టించుకునే నాదులే లేరు. సావిత్రమ్మ తీసుకునే జాగ్రత్తలు అంటే ఏంటి? ఆమె శారీ, బ్లౌజెస్, ఆమె జ్యువెలరీ, ఆమె కట్టుకునే ఒక్కొక్క శారీకి చెన్నైలో గ్రౌండ్లు కొనొచ్చు అంటారు. అవును, వెండి స్విమ్మింగ్ పూల్ కూడా స్విమ్మింగ్ లైఫ్ ఆవిడ అనిపించింది. సావిత్రమ్మ జీవితం ఇలా చూసేసరికి ఏమనిపించింది మీకు? కళ్ళతో చూసుంటారు కాబట్టి. అలా ఇబ్బంది పడిపోయింది. అన్న తిన్న ఇంటి దగ్గర ఏంట్రా ఈ పరిస్థితి అనేది మాకే బాధేస్తుంది. నన్ను నమ్ముకుంటూ వచ్చారా అంటే మనం డీప్ గా వెళ్ళాం మిగతా విషయాలకి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి చెన్నైలో ఎప్పుడు వచ్చినా కానీ మనం 24 క్రాఫ్ట్ సంబంధించిన ప్రతి టెక్నీషియన్ కూడా మనం మళ్ళీ ఇంకొకసారి స్క్రీన్ మీదకి పరిచయం చేసుకుంటూ వస్తూనే ఉంటాం. కాబట్టి నేను ఇప్పుడు ఒక గొప్ప కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర ఉన్నాను అనమాట. చెప్పాలంటే ఆయన చేసిన సినిమాలు అన్నీ ఇన్ని కదండి, కొన్ని వేల సినిమాలు అని చెప్పుకోవచ్చు. అండ్ ఆయన జర్నీలో, ఈ 50 సంవత్సరాల జర్నీలో ఈ టెక్నీషియన్స్తో వర్క్ చేయలేదని లేదు, ఈ హీరోయిన్తో వర్క్ చేయలేదని లేదు. ఆనాటి సావిత్రి గారి దగ్గర నుంచి రోజా గారు అండ్ ఖుష్బు గారు, సుహాసిని గారు, రాధిక గారు అండ్ సౌందర్య గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది, విజయశాంతి గారు, అంతమంతా వర్క్ చేశారనమాట. ఇండస్ట్రీలో ఏం తెలియని వాళ్ళు లేరు, ఇండస్ట్రీకి ఏం తెలియని వాళ్ళు లేరు అని చెప్పుకోవచ్చు. సౌత్ లో కావచ్చు, నార్త్ లో కావచ్చు. అమితాబ్ కూడా వర్క్ చేశారు ఆయన. అండ్ కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు. సాయిబాబు గారు ఈ 50 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఇంట్లో ఇక్కడే టైలరింగ్ చేస్తూ ఆయన ఇప్పటికీ ఇప్పుడు వచ్చిన యంగ్ హీరోస్ కూడా చేస్తున్నారు. నేను రాగానే అడిగితే ఇది విజయ్ సేతుపతి సినిమా కోసం ఇప్పుడు స్టిచ్చింగ్ జరుగుతుందంట. సో విజయ్ సేతుపతి గారి స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే అంతా వర్కర్స్ ఇప్పుడే లంచ్కి వెళ్ళారు. సో ఈ యొక్క చిన్న ఇంట్లోనే ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో, ఎందుకంటే అప్పుడు
మనం ముఖ్యంగా చెప్పాలంటే శోభన్ బాబు గారికి ఈయన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్. అండ్ అప్పుల్లో హీరోస్ ఎంత స్టైలిష్ గా వేస్తారో తెలుసు కదా కాస్ట్యూమ్స్. అంత స్టైలిష్ గా కాస్ట్యూమ్స్ వేయాలి అంటే దాన్ని ఎంత క్షుణ్ణంగా పరీక్షించి ఎంత మంచి బట్టలు వేస్తే అందంగా ఉంటారో హీరో అని వీళ్ళు ఆలోచించి తెర మీద అంత అందంగా మనకు చూపిస్తారు మన హీరోస్ ని. అండ్ ముఖ్యంగా శోభన్ బాబు గారు, మోహన్ బాబు గారికి కూడా ఆయనే, మురళీ మోహన్ గారికి ఆయనే. సో అక్కడ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు ఆయన. మీకు చూస్తే ఆయనే సాయిబాబు గారు అంటే. సో సాయిబాబు గారు నమస్తే. సో చాలా హ్యాపీ సార్ మిమ్మల్ని కలవటం. 50 సంవత్సరాల నుంచి కొంచెం కూడా బోర్ కొట్టలేదు ఆయనకి, హ్యాపీగా పనిచేసుకుంటున్నారు. సో ఇలా పనిచేశారు కాబట్టి ఆయనకు వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ కాదు, నా పని నాకు హ్యాపీనెస్ ఇస్తుందని. చూసారా, ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కి నేషనల్ అవార్డు, అక్కడ వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి నేషనల్ అవార్డు తీసుకున్నారు చూడండి ఆయన. సో మర్కార్ కది. సో నేషనల్ అవార్డు తీసుకున్నారు. సాయిబాబు గారు ఎన్ని మూవీస్ చేశారు. అండ్ అటుపక్క చూస్తే నందులు కావచ్చు. ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో అందరికి, అంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు ఆల్మోస్ట్ అందరు హీరోస్ వర్క్ చేశారు. ఆయన దగ్గర తెలుసుకోవడానికి చాలా చాలా కంటెంట్ ఉంది ఇవాళ. సో ఆయనతో మాట్లాడేద్దాం. ఫస్ట్ మీ మాటల్లో ఏం చెప్తారు మీ నేషనల్ అవార్డు గురించి, మీ అవార్డ్స్ గురించి ప్లీజ్. నా నేషనల్ అవార్డు గురించి చెప్పాలంటే సార్, ఇది వర్క్ అండి. వర్క్ లో మనకు ఉండవలసిన ఇది నేషనల్ అవార్డు రావాలంటే అంత ఈజీ కాదు. అవును. అంటే ఇండియన్ ఫిల్మ్స్ అన్ని చూసి ఒక సినిమాకి ఇచ్చేదే నేషనల్ అవార్డు. అది నాకు దక్కడం అనేది చాలా హ్యాపీ. సూపర్. దానికి ముఖ్యంగా డైరెక్టర్స్. నేను ఎప్పుడు డైరెక్టర్స్ ని ఎక్కువగా లైక్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ థాట్ ని మనం అర్థం చేసుకుని ఆ వర్క్ ను మనం కరెక్ట్ గా చేయగలిగితేనే దాంట్లో మనకి కలిగే ఒక తృప్తి. మనం అనుకుంటాం 24 క్రాఫ్ట్స్ లో మెయిన్ క్రాఫ్ట్ కాస్ట్యూమ్. అదే అసలుకి తెర మీద మనల్ని వాళ్ళ ఎలా చూడాలనుకుంటున్నాము. అవును. ఓ మై గాడ్, చాలా టఫ్ అండి అది. ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. దాన్ని ఫాలో చేయాలి, మన డైరెక్టర్ ని సాటిస్ఫై చేయాలి. శోభన్ గారు ఉన్నారంటే ఆయన స్టైల్ మీకు తెలుసు ఎలా ఉంటుంది. అలానే స్టైల్ చక్కగా నీట్ గా టచ్ చేసుకొని ఒక్క సింపుల్ అయినా స్టైలిష్ మాత్రం ఆయనలో ఉంటుంది. అంత స్టైలిష్ ఆయన. ఆ స్టైల్. జగ్గయ్య గారు ఉన్నారంటే ఇంకా ఆయన గురించి చెప్పవలసిన పనిలా. ఆయన ఫిట్టింగ్ సైడ్ పర్ఫెక్షన్ లేకపోతే అస్సలు ఒప్పుకో. పర్ఫెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా చేయాలి. సూపర్. అంటే ఆ రోజు ఆర్టిస్టులు వాళ్ళ పద్ధతులు అవును చాలా 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 ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు లెజెండ్స్. సూపర్. సో బయట మీ ఇంకా చిరు జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి సార్. ఎంగ్లో ఉన్నప్పుడు మీరు హీరోగానే ఉన్నారు, ట్రై చేయలేదా? లేదు. సో ఇవన్నీ బాగా ఎంగ్లో ఉన్నప్పుడు అనుకుంటా. అవును సార్. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు. ఇదే సినిమా సార్ ఇది? అదే ముత్తువా? ఓకే. రజనీకాంత్ గారికి ఈ రోజుకి మనకి చాలా క్లోజ్ అండి. ఆయనకి సో ఆయన పర్సనల్ ఈ రోజు వాడే డ్రెస్సులు కూడా నేనే రెగ్యులర్ వేసుకున్నా, వైట్ అండ్ వైట్ కూడా. సో అంత ఎవరికైనా డైరెక్ట్ కాల్ చేయటం, నాకు ఇది కావాలి. సూపర్. ఆ మంచితనం మీరు సంపాదించారు. అదే సార్, అదే సంపాదించింది. అది ఓకే, ఇది లిస్ట్ అడగను. లేదు నాకు ఈ రోజుకి కూడా రోజా గారికి నేను వర్క్ చేస్తున్నానంటే చూడండి నా రిలేషన్షిప్ ఏంటని. ఈ రోజుకి సుహాసిని గారికి వర్క్ చేస్తున్నానంటే నా రిలేషన్షిప్ అంటే ఎక్కడా కూడా నేను వర్క్ చేయడం అనేది లేకపోయినా నా మీద అభిమానం పెంచుకోవడానికి మన బిహేవియర్. వాళ్ళకి కావాల్సింది చేయాలి, సినిమాకి కావాల్సింది చేయాలి, డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి. ఇన్నిటిని టాలీగా వర్క్ చేయగలిగితేనే మనం ఇక్కడ స్టాండర్డ్ గా 50 years అదే నాకు పెద్ద సూపర్. నాకు దక్కిన 50 years స్టఫ్ చాలానే ఉంది సాయి గారి దగ్గర. ఇంకెందుకు ఆలస్యం? సో సాయి గారిని కూర్చోబెట్టి చాలా చాలా విశేషాలు మాట్లాడతాం. ప్లీజ్ సార్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ నేషనల్ అవార్డు తీసుకున్న కాస్ట్యూమ్ డిజైనర్. 50 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి రావడం గొప్ప కాదండి. 50 సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండటం చాలా చాలా గొప్ప. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్, ఆయన డెడికేషన్, ఆయన క్రెడిబిలిటీ ఇండస్ట్రీలో
50 సంవత్సరాలు దాటినా గానీ #1 కాస్ట్యూమ్ డిజైనర్ గా నిలబెట్టింది. దాని ఫలితమే ఆ అవార్డ్స్ అన్ని కూడా, నేషనల్ అవార్డ్ కూడా. అండ్ ఆయన గురించి చెప్పాలి అంటే ఈ హీరో ఆ హీరో తేడా లేకుండా దాదాపు సౌత్ లో నార్త్ లో ఉన్న అందరి హీరోస్ తో వర్క్ చేసిన గ్రేట్ కాస్ట్యూమ్ డిజైనర్. అండ్ ఇప్పుడున్న యంగ్ హీరోస్ తో కూడా వర్క్ చేయడం నిజంగా గ్రేట్. సాయిబాబు గారు. సో సాయిబాబు గారు నమస్తే. సో ఆయన వర్క్ గురించి తెలియాలంటే చాలా వెయిట్ ఉంది నాకు ఇక్కడ. వాళ్ళు ఇచ్చారు. సో రీసెంట్ గా మన పులిలో విజయ్ గారు వేసుకున్న కాస్ట్యూమ్ కదా, సో అలానే తీసుకొచ్చేసారు. ఒక హీరోకి ఎన్ని చేస్తారు ఇలా కాస్ట్యూమ్స్? చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ చేంజెస్ బట్టి. నాకు గిఫ్ట్ గా ఇచ్చారు ఆయన. దీన్ని బట్టబోటం ఎట్లను దీన్ని వేసుకొని ఇంటర్వ్యూ చేయాలి సార్. అవును సార్, ఇంత వెయిట్ ఉంది కదా సార్. హీరోస్ ఎలా మోస్తారు? అదే చేస్తారు సార్. ఇప్పుడు ఈ రుద్రమ్మదేవి ఉంది సినిమా, మొత్తం మెటీరియల్ సార్ ఇది? ఇది లెదర్ సార్. అది లెదర్ కంప్లీట్ గా కంప్లీట్ బాగుంది. నాకు బాగుంది. పులిలో విజయ్ గారు అలాగే ఉంది. మీరు కొంచెం విజయ్ లాగే ఉన్నారు కదా, ఫేస్ అది కొంచెం స్లిమ్ బాగుందా చూడండి. డెఫినెట్ గా. కాస్ట్యూమ్ ఎంత ఉంటుంది సార్? ఇలాంటి కాస్ట్యూమ్ చేయాలంటే కాస్ట్ ఎలా ఉంటుంది? ఉంటుంది సార్ 30,000. ఓకే, ఫ్యాన్స్ కుట్టించుకుంటారు కదా. సో కొంచెం దీన్ని కొంచెం కాపీ చేసి చేసుకుంటా పోతా ఉంటారు అంతే. అప్పుడు ఇంద్రా సినిమా వచ్చినప్పుడు ఇంద్రా షర్ట్లని ఇవన్నీ బాగా ఫేమస్, బాగా ఫాలో అవుతారు. సో ఎనీహా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలవటం నిజంగా నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎన్నో సినిమాలు, ఎంతమంది హీరోలు, ఎంతమంది హీరోయిన్స్, ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 years ఆఫ్ యువర్ జర్నీ యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్? చాలా తృప్తిగా ఉంది సార్. ఎందుకంటే 50 years ఇండస్ట్రీలో ఉండి ఏం చేసావు అని చెప్పుకుంటే నాకు చాలా పెద్ద రికార్డు ఉంది. అదొక పెద్ద తృప్తి. 50 ఏళ్ళు ఉండటం పెద్ద గొప్ప కాదు. 50 ఏళ్ళు ఏం సాధించాం అనే దానిది, ఆ సాధించే ఇది 50 దాటినా ఉంటాం ఇంకా గొప్ప. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన అమరన్ కూడా మీరే చేశారు కదా. రీసెంట్ అమరన్, విక్రమ్ కంటిన్యూగా ఇప్పటికి కన్నప్ప, రుద్రమదేవి, రేపు నెక్స్ట్ స్టార్ట్ అయిపోయే విజయ్ సేతుపతి గారి సినిమా నేనే చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రియదర్శన్ గారి డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ హీరోగా హిందీ సినిమా చేస్తున్నా. సో మనకి 50 years అనేది కాదు, ఇంకా మన స్టిల్ ఇంక ఈ రెస్పెక్ట్ ఇది సంపాదించుకుంటూ పనిచేస్తున్నా ఉంటే దానికి ముఖ్య కారణం నా ఒక వర్క్మెన్షిప్ అండ్ డీసెన్సీ. అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడంటే బాగా ఇప్పుడు చుట్టూ ఒక హీరోకి చుట్టూ పిఆర్ఓలు, మేనేజర్ వచ్చారు కాబట్టి అంత యాక్సెస్ ఉండదు. బిఫోర్ ఎలా ఉండేది? శోభన్ బాబు గారు, మోహన్ బాబు గారు, సౌందర్య గారు, రోజా గారు, ఖుష్బు గారు, రజనీ గారు, కమల్ గారు అందరికి వర్క్ చేశారు కాబట్టి డైరెక్ట్ గా ఫోన్ చేసి సాయి నాకు ఈ కాస్ట్యూమ్ కావాలి, లేకపోతే పర్సనల్ కూడా అడుగుతారు కదా. ఎలా ఉండేది అప్పుడు యాక్సెస్? సార్ యాక్చువల్ గా అప్పుడు ఇండస్ట్రీ అంటే చాలా ఎక్సలెంట్. ఒక మూవీ స్టార్ట్ అవుతుందంటే 3 months ఒక ఆఫీసులో కూర్చొని ఎవ్రీథింగ్ డిస్కషన్ ఉంటుంది. ఈ రోజు అందరూ డిజైనర్ అని చెప్తున్నారు. ఆ రోజు నో డిజైనర్ మీన్స్ ఆర్ట్ డైరెక్టర్. ఒక సబ్జెక్ట్ కి ఆర్ట్ డైరెక్టర్ డిసైడ్ చేసి క్యారెక్టర్ కి బేసిక్ గా ఈ కాస్ట్యూమ్ ఉండాలి, ఇలా కావాలి అనేది డిసైడ్ చేసేది డైరెక్టర్స్. సో అది ఎగ్జాక్ట్ గా డిస్కషన్ అంతా ఉంటుంది కాబట్టి స్పాట్ లో ఎటువంటి అబ్జెక్షన్స్, ఎటువంటి డిస్టర్బ్ ఉండదు. ఎందుకంటే ముందే డిస్కస్ చేస్తున్నాం 3 months. ఇప్పుడు సౌండ్ మోవర్ ఉన్నారంటే ఆయన దగ్గరికి వెళ్తాం, సార్ మీ క్యారెక్టర్ ఇది, మీ గెటప్ ఇది, ఇలా కావాలి, ఇది డైరెక్టర్ సెలెక్ట్ చేశారు. అప్పుడు ఆర్టిస్టులు కూడా చాలా జెంటల్, సబ్జెక్ట్ కావాల్సిందే వాళ్ళు అడుగుతారే తప్ప వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ స్టైల్ కోసం ఏ రోజున అడగరు. సబ్జెక్టు దానికి కావాల్సింది, అది డెఫినెట్ గా దానికి వాళ్ళు అగ్రి అవుతారు. ఈ రోజు జనరేషన్ పెరిగిపోయింది. ఆ రోజు నేను చెప్పాను ఆర్ట్ డైరెక్టర్స్ అనే వాళ్ళే డిజైన్ అని. ఈ రోజు అది లేదా. ఈ రోజు ల్యాప్టాప్స్ వచ్చినాయి, ఎన్నెన్నో వచ్చినాయి, డిజైనర్స్ వచ్చారు. ఒక మ్యాటర్ కావాలంటే చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే వెళ్ళిపోయి నెట్ లోకి వెళ్తున్నారు, ఏదో చర్చ చేస్తున్నారు, ఏదో తీసుకొస్తున్నారు. ఆ రోజు అవి లేవే. అవి లేని రోజున ఆర్ట్ డైరెక్టర్స్ వాళ్ళు డిసైడ్ చేయటం అయ్యి వాటిని కరెక్ట్ చేయడం. ఇంకొకటి ఏంటంటే సార్, గొప్ప కథ, గొప్ప డైరెక్టర్, గొప్ప హీరో, గొప్ప హీరోయిన్, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ గొప్ప అనే మాటకి ఇంకా గొప్పతనం రావాలి అంటే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కాస్ట్యూమ్ వల్లే ఆ కథకి,
ఆ హీరోకి ఆ సినిమాకి ఆ పేరు వస్తుంది. డెఫినెట్ గా కాస్ట్యూమ్ అంటే అంత ఈజీ కాదండి. అవునండి. చాలా బాహుబలి ఉంది, బాహుబలి మామూలు కాదండి. అది ఆ దేవసేనని అలానే చూడగలం, బల్లాల దేవుని అలానే చూడగలం, అమరాంధ్ర బాహుబలిని చూడగలం. నేను అలాగే రుద్రమ్మదేవి చేశానండి. మరి రుద్రమ్మదేవి కాస్ట్యూమ్ చూడండి, ఫుల్ టోటల్ మూవీ నేనే చేశాను. మన గుణశేఖర్ గారికి నేనంటే బాగా ఇష్టం, చాలా బిగినింగ్ నుంచి బాగా క్లోజ్ మేమంతా. ఆయన ఆ సినిమా కావాలని నన్ను హైదరాబాద్ పిలిపించి నన్ను మీరు ఉండే చేయాలండి, మీరు మిస్ అవ్వకూడదు, ప్రతి క్యారెక్టర్ని మీరు అబ్జర్వ్ చేసి నాకు ఈ సినిమాలో ఇవ్వాలి, అందుకే మీరు కావాలని మేము పిలిచానన్నారు. అలాగే ఆ సినిమా నేను ఉండి చాలా ఒక్కొక్క క్యారెక్టర్ని నీట్ గా ఇది చేసి కరెక్ట్ చేసి ఇచ్చాను. గోన గన్నారెడ్డిని అలానే చూపించాం. అసలు ఆ బ్లాక్ అండ్ బ్లాక్ అల్లు అర్జున్ గారిని అలా చూస్తుంటే, మీరు బ్లాక్ అండ్ వైట్ అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు వచ్చింది కలర్ మూవీస్ వచ్చేస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కి ఏం డిజైనింగ్ చేస్తారు, ఏం డిజైనింగ్ ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. అది చాలా కష్టం కదా సార్. బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ వైటే కదా సినిమాలో కనిపిస్తుంది, ఇది పెద్ద మ్యాటర్ ఏముందిలే అని అనుకుంటారు. ఈ రోజు డిజైనింగ్ చేసేది మనకి క్లియర్ కట్ గా బ్లూ అంటే బ్లూ తెలుసు, రెడ్ అంటే రెడ్ తెలుసు, మెరూన్ అంటే మెరూన్ తెలుసు. ఆ రోజున డిజైనింగ్ చేయాలంటే కలర్ కాంబినేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంపార్టెంట్, లైట్ పింక్, లైట్ బ్లూ, లైట్ లెమన్ ఎల్లో వేస్తే వైట్ వస్తుంది, మెరూన్ వెళ్తే బ్లాక్ అవుతుంది బ్లాక్ అండ్ వైట్ మూవీలో. సో ఈ కలర్ కాంబినేషన్ ఎంత టచ్లో ఉంటుంది, ఎంత కాంపిటీషన్ ఉంటుంది. మీరు వైట్, నేను వైట్, ఆయన వైట్ అంటే ఆయన పింక్, నేను బ్లూ, మీరు వైట్ వేసారనుకోండి, మూడు వైట్ అయిపోతాయి. సో ఏం చేయాలి దీనికి? సో అది మనం ఆలోచించాలి. ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ చాలా కష్టం. మరి అప్పుడు సినిమాల్లో మరి విఠలాచారి గారి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, అప్పుడు పోక్లర్ అవన్నీ ఎలాంటి సినిమాలండి, దానిలో చూడండి ఎంత డిఫరెంట్. నేను జగన్మోహన్ చేసా, కోటలో బాగా చేసా, ఆయన దాంట్లో అప్పుడు అసిస్టెంట్ స్టాండర్డ్ అనుకోండి చెప్తున్నా. అంటే బ్లాక్ అండ్ వైట్ అంత ఈజీ కాదు, బ్లాక్ అండ్ వైట్ చాలా 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 టఫ్. ఈవెన్ కెమెరామెన్స్ లైటింగ్ కూడా చాలా టఫ్. ఈ రోజు లైటింగ్ అనేది చాలా ఈజీ అయింది, అన్నిటికీ టెక్నికల్ గా ఈ రోజు బాగా డెవలప్ అయ్యాం. సో 100% డెవలప్మెంట్ ఈజ్ వెరీ గుడ్. ఆ టెక్నాలజీ అప్పుడు సాయిబాబు గారు ఉన్నారు, ఈ టెక్నాలజీ అప్పుడు సాయిబాబు గారు ఉన్నారు, అన్ని టెక్నాలజీలు చూసి వచ్చారు. సూపర్. ఎస్పెషల్లీ సావిత్రమ్మ తీసుకునే జాగ్రత్తలు అంటే ఏంటి? ఆమె శారీ, బ్లౌజెస్, ఆమె జ్యువెలరీ సినిమాలలో అసలుకి వేరే లెవెల్లో ఉంటాయి. ఆమె ప్రతిదీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలా మాట్లాడతారు? ఆ మేడం వచ్చి చెప్పాలంటే అండి, అసలు నాకు ఇండస్ట్రీలో చాలా నా లక్కీ లైఫ్. ఆవిడ దగ్గర ఫస్ట్ నేను అసిస్టెంట్ గా జాయిన్ అవటం అనేది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద గొప్ప ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంత క్వైట్ అంటే చెప్పలేనంత క్వైట్. ఏ రకమైనటువంటి ఇరిటేషన్ ఏ టెక్నీషియన్ కి ఇవ్వరాము. చాలా కూల్ గా, ఆవిడకి నచ్చలేకపోతే చాలా నవ్వుతూ, సాయి అన్న ఇచ్చాడు, అది ఇది బాగలేదు కదా, మనకి మొన్న ఒకటి వాడాం కదా, అది తీసుకురా వేద్దాం, పర్వాలేదు అంటే ఎంత స్మూత్ చూడండి. అంటే బాగోలేదని చెప్పేది కూడా ఎంత స్మూత్ నవ్వుతూ చెబుతూ. అందులోనూ ఆవిడ ఇంటికి వెళితే ఆవిడ ఇంకంతే, భోజనాలు, టిఫిన్లు అన్నీ అక్కడే చేసేవాళ్ళ, ఏమి అబ్జెక్షన్ లేదు, అంత ఫ్రీడమ్. నేను హీరోయిన్ని, నా దగ్గర ఆ రిస్ట్రిక్షన్స్, ఇది దాటి రాకూడదు, ఇక్కడ రాకూడదు, అలాంటి ఏమీ లేవు. ఆవిడ ఆటోమేటిక్గా ఆవిడతో పాటు ఇంట్లో తిరుగుతాం, ఆవిడతో పాటు ఉంటాం, మాకు పక్క మేకప్ వేసుకుంటా ఉంటే తిరుగుతూ ఉంటాం. సో అంత ఫ్రీడమ్, అంత గొప్ప ఆర్టిస్ట్ ఆవిడ. ఇంకా ఆవిడ గురించి చెప్పాలంటే అది నా అదృష్టం. సార్ ఇప్పుడు సినిమాలో అంటే ఆ సినిమాకి పరిమితం కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు, బట్ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు కట్టే చీరలు చాలా అద్భుతంగా ఉంటాయి, జాకెట్లు గానీ, అవి చాలా బ్లౌజెస్, జ్యువెలరీ కూడా చాలా. పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ఎన్ని వేల రూపాయల శారీ పడేది అప్పుడు? చాలా కాస్ట్లీ అండి సావిత్రమ్మ. అప్పట్లో 8,000 శారీ అంటే ఈ రోజు మనకు దగ్గర 50,000. ఏం 50,000 సార్? 40 years అంటే చూడండి ఇంకెంత అవుతుందో తెలియదు. అన్ని కాస్ట్లీ, అన్ని ఆవిడది ఎలా ఉంటాయంటే ఐ పిచ్, ప్రతి విషయంలోనూ ఐ పిచ్. ఆవిడకి ఇలాంటి ఇదే ఉండదు. ఐ పిచ్ అంటే ఏదో అహంకారం కాదు, అది అలా బతకాలి, అదే తప్ప అహంకారం మాత్రం ఆవిడకి లేదండి. అహంకారం ఉంటే మేమందరం అక్కడ అలా బతికేవాళ్ళం కాదు.
ఇంత స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు. అంత రకంగా ఆవిడ దగ్గర నేర్చుకుని ఆమె కట్టుకున్న ఒక్కొక్క శారీకి 2-3 ఎకరాలు కొనొచ్చు. అవును, నిజం. హైదరాబాద్, చెన్నైలో గ్రౌండ్ కొనొచ్చు, నిజం. అది ఒక్కటే కదండి, ఆవిడ ఒక రోజు ఖర్చు పెట్టే ఖర్చు మిగిలిస్తే ఎంతో మిగిల్చుకోవచ్చు. ఆవిడకి అవి ఉండదు. అందరూ ఉండాలి, అందరూ కావాలి, అందరితో ఒక ఆప్యాయత, అంత గొప్ప ఆవిడ ఆర్టిస్ట్. ఓకే. సో ఒకసారి చీర ఒకసారి కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకుంటారామా? మళ్ళీ ఎప్పుడో 1 నెల 2 నెలలు అవుతుంది. అంటే అన్ని చేంజెస్ ఉంటాయి ఆవిడకి. రోజుకు ఒక రకమైన శారీ, రోజుకు ఒకటి, అలాగా. ఓకే. సో ఎక్సలెంట్. ఆమె డిజైన్ చేయించుకుంటారా మీతో? డిజైన్ చేసింది కట్టుకుంటారు? ఆవిడ చెప్తుంది, మనం డిజైన్ చేస్తాం. ఆవిడకంటూ ఒక అలవాటు ఉండిపోతుంది కదా, ఈ లెవెల్లో నెక్ లో ఉండాలి, ఈ లెవెల్లో ఇది ఉండాలి, అది మనం ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. చిన్న చిన్న ఏమైనా ఉంటే మార్పులు చెప్తారు. సో మళ్ళీ ఆ చీరకు తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్, జ్యువెలరీ చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్, చాలా పక్కా అండి. అన్ని పర్ఫెక్షన్ తో చూసుకుంటారు. ఒక రూమ్ కుంటే చీరలు అయితే చాలా, ఎందుకంటే మహానటి సినిమాలో చూపిస్తారు, ఆమె 2 చీరలు అమ్మితే పెళ్లి అయిపోయింది. నిజం అండి, నిజం. మహానటి నేను కొంచెం చేశాను సినిమాలో, క్యారెక్టర్ ఏదో ఒక క్యారెక్టర్కే. సో అలాగే కదా ఆవిడ లైఫ్ అది తీయటం, ఈ మధ్య సినిమా నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఒక మంచి వ్యక్తిత్వం అయినటువంటి సావిత్రి గారి సినిమాని ఇప్పుడు ప్రెసెంట్ గా మళ్ళీ తీసి దాంట్లో పెద్ద సక్సెస్ అవ్వడం చాలా ఆనందపడ్డాను. సో రియల్ లైఫ్ లో అలానే ఉంటారా? సినిమాలో ఎలా చూపించారో వాళ్ళకి లేదు అని చెప్పకుండా జ్యువెలరీ కూడా దానం చేస్తారు, ఇది అదేనేం ఆలోచన ఏమీ లేదు. నేను చెప్పాను కదండి, ఆవిడ క్యారెక్టర్ గురించి, ఆవిడ అంత గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంకెవరు లేరు. లైఫ్ ఆవిడ లైఫ్ అలాడు. సో ఇల్లు కూడా అలానే ఉంటుంది సార్, లావియస్ గా పెద్దదండి బాబు. దగ్గర 1 ఏకర్ ల్యాండ్, పెద్ద బంగ్లా, వెనకాల ప్లేసు, సర్వెంట్లు అక్కడే, ఉండేవాళ్ళు అక్కడే, డ్రైవర్లు అక్కడే, 3-4 డ్రైవర్లు, అందరూ అక్కడే భోజనం. ఎంతమంది మధ్యాహ్నం భోజనం టైం కూడా అందరికీ అక్కడ భోజనం. ఇంకేమి అబ్జెక్షన్ ఉండదు అక్కడ. ఆ వెండి స్విమ్మింగ్ పూల్ కూడా, స్విమ్మింగ్. ఓకే. చెప్పాను, రాయల్ అండి. ఓకే. రాయల్ లైఫ్ ఆవిడ అనిపించింది. అంత రాయల్ లైఫ్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా, ఓల్డెన్ హీరోయిన్స్ కూడా ఎవరు లేరని నేను అనుకుంటున్నా ఆవిడ చేసిన. బట్ అలా చూసిన మహానటి సావిత్రిని, అంటే అన్ని వేల చీరలు, అంత బంగారం, అంత లావిష్ లైఫ్, కార్లు, వెండి స్విమ్మింగ్ పూల్స్, ఒక్కసారిగా సావిత్రమ్మ జీవితం ఇలా చూసేసరికి ఏమనిపించింది మీకు? కళ్ళతో చూసుంటారు కాబట్టి. చాలా ఇబ్బంది పడిపోయాం సార్, ఎందుకంటే భరించలేకపోయాం. అన్నం తిన్న ఇంటి దగ్గర ఏంట్రా ఈ పరిస్థితి అనేది మాకే బాధేస్తుంది. బట్ ఏం చేయలేం, అది సిచ్యువేషన్స్, ఇంకా మనం అంతకు మించి మాట్లాడలేం కదా. 1 by 1 అన్ని అమ్ముకుంటూ వచ్చారా? అన్ని చాలా, అంటే ఇంక మనం డీప్ గా వెళ్ళాం మిగతా విషయాలకి. బట్ ఆవిడ అలాగ అవుతారని మేము ఊహించలేదు. కానీ మీ కళతో చూసిన సావిత్రి గారు ఎలా ఉన్నారు ఆ టైంకి? తట్టుకోగలిగారా? కంట్రోల్ చేసుకున్నారా మీరు? ఏం కంట్రోల్ చేసుకోక తప్పదు కదండి, అలా కంట్రోల్ చేసుకున్నాను తప్ప ఒక బాధ మనసులో, ఏంట్రా ఇలాగైపోయింది, మనకి ఇంత గొప్ప ఇంట్లో బతికాం, ఇంత గొప్పగా ఉన్నాం, ఈ ఇల్లు అమ్మేస్తున్నారా, ఇది తీసేస్తున్నారా, ఇలాంటిది. ఇంతలో ఎంత బాధ అంటే అది భరించలేనంత బాధ. చివరిగా చీరలు కూడా అమ్మేశారా? చీరలు అన్ని ఇంకేమి, ఇంకా ఆవిడ మైండ్ లో ఏమి లేదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు ఆమె. ఆ రోజున్న స్టేజ్ ఇప్పుడు ఆ లేటెస్ట్ గా ఆవిడ ఫినిషింగ్ స్టేజ్ చూస్తే అసలు విచిత్రమైన లైఫ్ అన్నమాట. ఇంత గొప్ప లైఫ్ లో ఇలాగా అని మాకే ఒక తట్టుకోలేనంత ఒక ఫీలింగ్. ఓకే. వెళ్ళారు సార్ చనిపోయినప్పుడు మీరు? వెళ్ళండి. ఎంత ఉన్నారు అప్పుడు? అమ్మ అందరూ చెప్పారు ఎంత అయిపోయారని, స్లిమ్ అయిపోయి అసలు ఆవిడేనా అనిపించేసింది మాకు. అంటే ప్రాక్టికల్ గా మేము డైలీ ఒక నెలకు ఒకసారైనా కలుస్తూ ఉండటంతో చూస్తే ఆవిడ స్లిమ్ అయిపోతా ఉన్నారు. ఏంటి అనే ఒక ఫీలింగ్ మాకు. రాను అలాగా చాలా స్లిమ్ అయిపోయి అసలు ఊహించలేని లెవెల్కి అయిపోయారు. బట్ ఆ రోజుల్లో సార్ ఏ హీరోయిన్ నేను వేరే వాళ్ళు వాడే కన్నా ముందు నేనే ఈ స్టైల్ వాడాలి, బ్లౌజ్ కావచ్చు, శారీ స్టైల్ కావచ్చు, అలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే హీరోయిన్ అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? సావిత్రం టైంలో అంటే కొంచెం జమున గారు. ఎందుకంటే ఆవిడే అప్పుడు కొంచెం టఫ్. సావిత్రి గారి టైంలో అంటే జమున గారే కొంచెం టఫ్గా ఉండేది.
అందులో సావిత్రి మేడం కి స్టైల్ కి జమున గారి స్టైల్ కి చాలా డిఫరెంట్. ఓకే. ఎందుకంటే ఈవిడ గ్లామరీస్ ఒక స్టైల్ జమున గారు, సావిత్రి మేడం వచ్చి వేరే టైప్ ఆవిడ. బట్ గ్లామర్ లేదని కాదు, ఆవిడ ఫిజికల్ కి తగినట్టుగా ఈవిడ ఫిజికల్ కి చాలా బ్రహ్మాండంగా సెట్ అయిపోతాయి. ఎందుకంటే జమున గారికి ఆ స్లిమ్నెస్ దాంట్లో వాళ్ళకి, ఆవిడకే ఎక్కువగా పోటీగా ముందు నాకే రావాలి, మనమే వేయాలి, మనమే చూడాలి ఇది అనే రకం వచ్చింది. ఫస్ట్ వెరైటీ ఏదైనా సరే ఎంత కాస్ట్ అయినా నాకే కావాలనే డిమాండ్ మాత్రం ఆవిడలో ఉండేది. ఓకే. ఎక్కువ ఆమె ఫస్ట్ ఏది వచ్చినా గానీ ఫస్ట్ ఆవిడ. సో సావిత్రమ్మ ఈ స్టైల్ పడుతుంది, అలాంటి స్టైల్ నాకు కావాలని తీసుకునే హీరోయిన్స్ కూడా ఉంటారు. అప్పుడు ఫేమస్ కదా సార్, వీ నెక్ అని, వీ నెక్, రౌండ్ నెక్లు విపరీతంగా, బఫ్ స్లీవ్స్ అని, 3/4 స్లీవ్స్ అని, ఇప్పుడు అన్ని అసలు ఒక్కొక్క రకమైన వెరైటీస్ కదా అప్పట్లో. అవును. ఇప్పుడు ఈ పాడైన కాలం కానీ ఇది ఆ రోజుల్లో ఉన్న ట్రెండ్ ఇప్పుడు ఎందుకు ఉంది సార్? ఈ రోజు వచ్చినాయే ఇప్పుడు చేస్తున్నారు అంతా, మళ్ళీ రిపీట్ కొట్టడం ఏమీ లేదు. అప్పట్లో మీకు అప్పటికే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజు ఎక్కువగా హీరోయిన్స్ అవనండి, ఎవరన్నా ఉండండి, మోడర్న్ బ్లౌజ్ అంటే బాగా ఫుల్ బ్యాక్ డీప్ నెక్ తీసి వేసుకుంటున్నారు, ఫ్రంట్ నో లెక్ అలాంటి ఒక స్టైల్ చేస్తున్నారు. ఆ రోజుల్లోనే ఆ డీప్ నెక్ ఉండేది. అది డీప్ నెక్ ఎలా ఉంటది అంటే, ఇది బ్యాక్ అండి, దీన్ని ఓకే. ఇది జమున గారు ఫస్ట్ వాడారా సావిత్రి గారా? సావిత్రి గారు, జమున గారు. అప్పట్లో ఇదేంటంటే బ్యాక్ లో అంటే ఇంత ఇలాగా, అంటే ఇక్కడ క్లోజ్ గా కూర్చుంటది డీప్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి చేస్తున్నారు ఇలాగా, అంతే తేడా. సో ఇది ఎప్పుడు ఆ రోజునే వచ్చేసింది. ఓకే. సో ఇలాగా వర్క్ అనేది ఏంటంటే చిన్న డిఫరెంటేషన్ తప్ప పెద్దగా ఇప్పుడు ఏదో మార్పు అయిపోయింది అప్పుడేమీ లేదు అనేది లేదు. ఆ రోజుల్లో వర్క్ నే ఈ రోజు కొంత డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో బాగా కాస్ట్లీ శారీస్ బాగా వాడే హీరోయిన్ అంటే ఇప్పుడు 8,000 సావిత్రమ్మ పెట్టేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ ఉండేది అప్పుడు 1,00,000 రూపాయలకు కూడా చేరుందా? వాణిశ్రీ గారు కూడా అండి. వాణిశ్రీ గారు కూడా. ఓకే. వాణిశ్రీ గారికి రిలేషన్ అప్పారావు అని ఆయన పర్సనల్ చేసేవాడు. నేను వాణిశ్రీ గారికి అప్పుడప్పుడు అసిస్టెంట్ వెళ్ళటం అది చేసేవాడు. సో ఆవిడది ఒక బ్రహ్మాండమైన స్టైల్, ఆవిడ స్టైల్ ఇంతవరకు 3/4, ఆ పళ్ళు పర్ఫెక్షన్, ఆ శారీ స్టైల్, శారీ వేరింగ్ అంటే వాణిశ్రీ గారే. మీరు ఇప్పుడుగా చూడండి, ఆవిడ శారీ కట్టుకున్న విధం అంత పర్ఫెక్షన్ గా అలా వస్తుంది. చాలా గొప్పగా ఉంటుంది. ఆమె హైట్, ఆమె ఫిజిక్, ఆమె ఆ మొక్క కవలికలు అంటారు కదా, ఆ కళ్ళు, ఆ కొప్పు ఇంతవరకు వేరే హీరోయిన్ చూడలేము. ఎయిర్ డ్రెస్సర్ కే ఒక 1/2 hour 40 minutes పడుతుంది సార్ ఎయిర్ డ్రెస్ చేయడానికి. అవునా? కొప్పుకి దానికి మళ్ళీ అన్ని పెట్టి సెటప్ చేసి అంత పర్ఫెక్షన్, కొంత కూడా తేడా రాకూడదు ఆవిడకి ప్రతి విషయంలోనూ. ఆవిడ తృప్తిగా పర్ఫెక్షన్ అయితేనే ఆవిడ బయటకు వస్తారు రూమ్ నుంచి. అంతవరకు మాతో వర్క్ చేయించుకుంటూనే ఉంటారు. పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్. ఆవిడలో అదొకటి చాలా గ్రేట్. కాస్ట్లీ శారీస్ వాడతారా? ఆవిడ కాస్ట్లీ. సో ఇలా ఉండాలి నాకు కన్ఫామ్ గా ఆవిడకి ఒక స్టైల్ అంటే ఆ స్టైలే. బట్ ప్రతి సినిమాకి ఆవిడ బాగా ఆలోచించేది. మనకి ఈ సినిమాకి ఈ స్టైల్, ఈ సినిమాకి ఈ స్టైల్, అలాగ ఆలోచించుకుంటూ ఆవిడ వర్క్ చేసేది. సో అప్పుల్లో ఉన్న హీరోయిన్స్ లో ఎవరు సార్ అంటే, ఇప్పుడు కొంతమందికి జ్యువెలరీ ఇష్టం, కొంతమందికి కాస్ట్యూమ్ చీరలు అంటేనే సో ఎక్కువ ఎవరు చీరలకి ప్రిఫరెన్స్ ఇచ్చేది? ఎక్కువ ఎవరు హాస్టల్ సంపాదిద్దాం, లేకపోతే జ్యువెలరీ కొందాం, మనకి ఎందుకు ఇవి తక్కువలో ఏదైనా కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, పర్సనల్ లైఫ్ లో ఉందిలే అనుకునే ఆర్టిస్టులు అంటే? ఎక్కువ పర్సనల్ లైఫ్ గురించి మనం అంతగా చెప్పలేము కానండి, సినిమాగా చూసుకున్నామంటే వాణిశ్రీ గారు కొంచెం ఎక్కువ ఇది ఆ విషయంలో. ప్రొడ్యూసర్ ఎంతవరకు పెడతారు? ఆవిడ అది డెఫినెట్ గా అది కావాలని అడుగుద్ది, అదే చేయించుకుంటారు. సో అప్పుడు ఉంటుంది కదా సార్, వాళ్ళు వచ్చి నీట్ గా దగ్గరుండి ఇలా కావాలి ఇలా కావాలని చెప్తారు. లేకపోతే మనల్ని ఇంటికి పిలవడం, ఇంటికి వెళ్తాం అలాంటివి జరగటం అన్ని మామూలుగా ఉంటాయి. రమ్మని చెప్తారు, వెళ్తాం, ఏది చెప్తారు, ఇది కావాలి అది కావాలంటారు. ఈ రోజుకి ఆ రోజుకి చెప్పి చేయించుకునేవాళ్ళండి ఆ రోజుల్లో. పెద్దగా ఏది
టెన్షన్ ఏదో ఇంకొక ప్రాబ్లం ఉండేది కాదు. కావాల్సింది ఏంటో అది మన దగ్గర నుంచి వర్క్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. నాకు ఇలా కావాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. డెఫినెట్గా కాంపిటీషన్ అనేది ఉంటుంది. సావిత్రి గారు, జమున గారు, ఇప్పుడు వాణిశ్రీ గారు అంటే ముగ్గురు ఒక ఇదిలో ఉండేటప్పుడు ఒకరు కాదు, అందులో ఆవిడ ఇలా వేస్తే మనం ఇలా ఉండాలి అనేది ఉండేది డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే మూవీ అనేదాన్ని కూడా మనం దాన్ని దాటలేంగా. ఆ సినిమాకి ఏం కావాలో అదే చేయగలం. బట్ వాళ్ళలో ఒక స్టైల్ అనేది మాత్రం క్రియేట్ చేసుకుంటారు. మనకి అయినకి కావాలన్నా ఉన్నాయి, బట్ నా లెంత్ బ్లౌజ్ ఎంత ఉండాలి అది వాళ్ళ పర్ఫెక్షన్. ఇంకా అది మారదు, ఏ సినిమాకైనా ఆవిడ అలాగే వాడతారు. బట్ మిగతా సైడ్ నుంచి ఏమన్నా చేంజెస్ ఉంటాయి తప్ప అలా ఫిక్స్ అవుతారు వాళ్ళు. ఓకే, సో హీరోస్ ఎవరు సార్ పర్ఫెక్షనిస్ట్? అప్ప ఇలానే ఉండాలి నాకు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, జగ్గయ్య గారు, శోభన్ బాబు గారు, కృష్ణదాస్ గారు, అసలు వాళ్ళ డ్రెస్ స్టైలే డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు చూస్తూనే ఉన్నాం మేము, అన్ని చూసారు కాబట్టి మీరు ఎవరు బాగా? శోభన్ బాబు గారి స్టైల్ ఒక టైపు, ఆయన వచ్చి అది ఇప్పటికీ ట్రెండే. ఆయన స్టైల్ ఎక్కువగా ఓవర్ గా ఉండదు, అందుకని సింపుల్ ఉండదు. నీట్ టచ్ చేసుకున్నారా ఆయన స్టైల్, అది అంత నీట్ గా ఉంటుంది. అదే మీరు కృష్ణ గారికి చూడండి, చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. ఆయన సినిమాలో అలాంటి క్యారెక్టర్సే. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అంతే, ఎక్కువగా ఆయన కాపీ కొట్టింది ఎక్కువ. ఎందుకంటే ఆయనలో ఎక్కువ డబల్ పాకెట్ అనో లేకపోతే షోల్డర్ పైప్ అనో ఏదో సంథింగ్ ఆయనలో ఉంటుంది. ఆయనకి అలాంటి క్యారెక్టర్స్ కూడా ఎక్కువగా చేశారు. రాను రాను పెద్ద సినిమాలు చేశారు, అల్లూరి సీతారామరాజు అది అనుకోండి. వెరీ బిగినింగ్ స్టేజ్ లో మాత్రం ఆయన స్టైల్ వెరీ గుడ్, సపరేట్ ఆయన ఒక స్టైల్. ఓకే, శోభన్ బాబు గారిది కూడా స్టైల్ డిఫరెంట్ కూడా సార్. ఇక్కడ నుంచి నీ నుంచి బెల్లు బూట్ కట్లు, అప్పట్లో బూట్ కట్టేది. ఆ బూట్ కట్లు ఆయన టచ్ చేసుకుని ఆ బెల్ట్, ఆయన అస్సలు ఆ మేకప్, హెయిర్ స్టైల్ గాని కొంచెం కూడా అస్సలు చెదరకూడదు, అంత పర్ఫెక్షన్ గా ఉంటాడు ఆయన. ఫ్రేమ్ లో గాని నిలబడినా గాని యాక్టింగ్ ఏమైనా అవునండి, ఆయన ఆ గ్లామర్ ఆ స్టైల్ ఎప్పుడు మిస్ అవ్వరు. ఆయనలో అసలు హైలైట్ ఆయన స్టైల్. అందుకే అందగాడని పేరు వచ్చింది అలా ఉండబట్టే. ఆ రింగ్ ఆయన ఇల్లు ఎక్కలేదండి, అక్కడ సిరియార్ రోడ్ దగ్గర అని చెప్పి ఆ ఇంటి దగ్గర నేను పొద్దులే లేచి వెళ్ళేవాడిని అప్పుడు పర్సనల్ అయినప్పుడు. సో హ్యాపీ, ఏ రకమైన ఇబ్బంది పెట్టరు, నీట్ గా వేసుకుంటారు, స్టైలిష్ గా వస్తారు, పర్ఫెక్షన్ చూసుకుంటారు. ఆయన స్టైల్. స్క్రీన్ మీద అంత అందంగా ఉంటారు కదా, మరి ఆఫ్ స్క్రీన్ కూడా ఇలాంటి కాస్ట్యూమ్స్ కావాలి నాకు సాయి అని పిలిపించుకొని ఆయన ఆఫ్ స్క్రీన్ లో కూడా నీట్ గా ఉంటారు, టచ్ చేసుకొని ఉంటారా? టచ్ చేస్తారు. ఒకవేళ సపోజ్ ఇంట్లో ఉన్నా కూడా ఆయన స్టైలే వేరు, చాలా నీట్. ఓకే, వైట్ అండ్ వైట్. ఈ పార్లల్ ప్యాంట్ అనేది అదే రామారావు గారు స్టైల్ కదా, ఆయన దగ్గర నుంచి వీళ్ళు కాపీ తీసుకుందా? యాక్చువల్ గా మీకు ఆ పీరియడ్ లో వచ్చి ఆ స్టైల్ ఎక్కువ, అంటే ఫ్రంట్ ప్లీట్స్, బ్యాగీ ప్యాంట్, ఫ్రంట్ ప్లీట్ అండ్ లూజ్ ప్యాంట్. అంటే బ్యాగీ అని కూడా చెప్పకూడదు, యాక్చువల్ ఫ్రంట్ ప్లీట్ పెట్టి ఆ లూజ్ ఫిట్. అప్పట్లో అది స్టైల్, అది చాలా పెద్ద స్టైల్. ఆ ఫ్రంట్ ప్లీట్లు, ఆ పాకెట్స్, ఈ ఫ్రంట్ పాకెట్ ఉండే, ఈ సైడ్ పాకెట్లు, అది ఆ రోజు మన జీన్స్ కి వచ్చినట్టు ఇలా ఉండి కట్టింగ్ ఉన్న పాకెట్లు ఉంటాయి, ఫిల్ట్లు ఉంటాయి. అది ఆ రోజు స్టైల్. అది ఇక్కడ ఫ్రంట్ పట్టి ఉంటాయి, ఇక్కడ ఫోల్డింగ్స్ ఉంటాయి. అవును, అదే ఆ రోజు ట్రెండ్ అది. సో ఎన్టీఆర్ గారు కూడా బాగా టైం కేటాయిస్తారు, కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి, డెఫినెట్ గా బాగా స్టైలిష్ గా. ఆయన ఇచ్చేంత టైమింగ్, ఫ్రీడమ్ ఇంకొకరు ఎవరు ఉండదండి. ఆయన ఒక టెన్షన్ కూడా చేయరు. అంటే నేను అప్పుడు అసిస్టెంటే, నేను అప్పుడు ఇండివిజువల్ కాదు. మోక రామారావు అని దానవీర సూరకర్ణ సినిమాకి నేను అసిస్టెంట్ని. ఆయనకి డ్రెస్ కాస్ట్యూమ్ వెయ్యాలి అంటే అప్పుడు ఆ సినిమా కాస్ట్యూమ్స్, ఆర్మర్స్ అయ్యి ఎంత కోఆపరేట్ చేస్తారంటే ఎక్కడా ఇరిటేషన్ చేయరు. చక్కగా నిలబడి నీట్ గా అర్జెంట్ పడడం, టెన్షన్ పడడం, వేసేయండి తీసేయండి, అది అస్సలు ఆ ట్రెండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండదు. మనం నీట్ గా టైం తీసుకోవచ్చు, నీట్ గా వేయచ్చు, పక్కగా వేయచ్చు, పర్ఫెక్షన్ గా చూసుకుంటారు. ఇలా చూసుకుంటారు, ఇలా చూసుకుంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు. అంటే అన్ని పర్ఫెక్షన్ గా ఉన్నాయా లేదా, ఆడితే ఏమన్నా ఆడుతున్నాయా అంటే ఆయన రూమ్ లోనే ఆ పర్ఫెక్షన్ చేసుకుని అప్పుడు ఆయన అలా బయటకు వస్తాడండి. అసలు ఏమి అసలు గంభీరం ఆయన స్టైల్. ఏ క్యారెక్టర్ రాముడైనా కృష్ణుడైనా అసలు అవన్నీ ఆ రోజున ఈ రోజుకి మనం ఆయన్ని కాపీ చేసి ఆయన ఫాలో చేస్తున్నాం అంటే ఆయన పర్ఫెక్షన్. అవును, అల్లూరి సీతారామరాజు అవునండి, కృష్ణుడు అవునండి, కర్ణుడు అవునండి, ఏదైనా అవునండి,
అంత పర్ఫెక్షన్ ఆ రోజుల్లో మా చీఫ్లు, మా గురువులు, ఈ రోజు చీఫ్లు అంటున్నారు, ఆ రోజు మా గురువులు వాళ్ళంతా చేసినాయి. నేను వాళ్ళ దగ్గర అసిస్టెంట్ గా చేయటం, అంతంత గొప్ప గొప్ప ఆర్టిస్టులు. ఒకసారి ఆయన సెట్ లో గెటప్ వేసుకున్నారంటే ప్యాకప్ అయ్యే వరకు తీరండి, అంత వెయిట్ అయినా కానీ అస్సలు కిరీటంతో సహా. ఒక్కొక్కసారి తీస్తే కిరీటం తీస్తారేమో గానీ అదర్వైజ్ ఏది కూడా టచ్ చేయరండి. అది కూడా ఎప్పుడో వెరీ రేర్ గా తీస్తారు తప్ప ఆయన డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళారంటే అంత పర్ఫెక్షన్. ఎన్ని కేజీలు ఉంటుంది సార్? ఇప్పుడు పులికి చూపించింది ఒక 10-15 కేజీలు ఉంటుంది. ఒక హీరో పాపం క్యారీ చేయాలంటే ఎంత కష్టం. ఈజీగా 23-25 కేజీస్ వెయిట్. బాడీ ఆర్మర్స్ అవునండి, క్రౌన్ అవునండి, ఈ పట్టీలు, ఇక్కడ పట్టీలు, అసలు సాయంత్రం ప్యాకప్ వరకు తీరు. ఈ అవుట్పుట్ మాత్రం అస్సలు తీరండి. ఓన్లీ తీస్తే ఎప్పుడన్నా జస్ట్ ఈ క్రౌన్ మాత్రం తీసి ఒక పక్కన చైర్ ఉంటుంది, ఆ టేబుల్ లో పెడతాం. మళ్ళీ షార్ట్ బయలుదేరుతున్నారంటే పెట్టుకుని బయలుదేరుతాం, అంతే తప్ప అదర్వైజ్ ఏది కూడా రిమూవ్ చేయరు. అంత ఓపిక ఆయన, అసలు చెప్పలేం ఆయన గొడవ. ఇప్పుడంటే లైట్ వెయిట్ లో వస్తున్నాయి, అంత వెయిట్ ఉంటాయి. వెయిట్ ఉంటేనే ఆ ఫీలింగ్ వచ్చేది అప్పట్లో. ఇప్పుడు ట్రెండ్ బాగా డెవలప్ అవడంతో ఏదో చక్కగా చేసేస్తున్నారు. ఆ రోజు అది కాదు కదా, అంత చాలా వర్క్మెన్షిప్ ఎక్కువ, ఆయనకి చాలా గ్రేట్ వర్క్ అండి. అట్లా కష్టపడ్డారు కాబట్టి ఆయన ఇప్పటికీ రాముడు కృష్ణుడు అవి మనం ఇంకా ఫాలో చేసుకుంటా ఉన్నాం. బట్ లక్కీగా నాగేశ్వరరావు గారికి అంత కష్టం లేకుండా హ్యాపీగా టచ్ చేసుకున్న క్యారెక్టర్లు నాగేశ్వరరావు గారికి, శోభన్ బాబు గారికి లక్కీ అవును. సో అంటే వాళ్ళ అది వేర్లే, స్టైల్ వేరు. ఇంకా కృష్ణ గారు కూడా అంతే కదండి, స్టైల్ ఆయన స్టైల్ గా ఉంటున్నారు. సో లేడీస్ లో ఎవరు సార్ తర్వాత వచ్చిన? విజయశాంతి గారు, సౌందర్య గారు, రోజా గారు, మీనా గారు, ఖుష్బూ గారు, వీళ్ళల్లో ఎక్కువ ఎవరు బాగా స్టైల్ ఫాలో అయింది? అంటే ప్రీవియస్ గా వీళ్ళని చూసి నేర్చుకున్నారా, లేకపోతే వీళ్ళ స్టైల్ డిఫరెంట్ గా అది క్రియేట్ చేసుకున్నారా మళ్ళీ? విజయశాంతి గారు ఎక్కువ అండి. విజయశాంతి గారి స్టైల్ చాలా, విజయశాంతి గారి స్టైల్ అని కాదు, ఒక ఇది అన్ని పర్ఫెక్షన్ గా చూసుకుంటుంది ఆవిడ. కర్తవ్యం సినిమా చూడండి, ఆ యూనిఫామ్ నేనే చేశాను, నేను పర్సనల్ ఆవిడకి. అది తర్వాత ఇంకో సినిమా పేరు రావట్లా, ఒక గోల్డెన్ డ్రెస్ ఒకటి చేసాం, అది చాలా పెద్ద పేరు వచ్చింది. స్టిల్ ఈ రోజు కూడా మొన్న ఒక సినిమా ఏదో చేశారు, దానికి ఒక యూనిఫామ్ కావాలంటే నేనే వెళ్ళి చేసి వచ్చా. ఇంకా చూడండి, అదే ఇప్పుడు మీరు చెప్పాను కదా 50 years, ఇంకా నాకు ఇది రావడానికి ఆ రోజు విజయశాంతి గారు మళ్ళీ నన్ను పిలవటం, ఇంకా మరి ఎంత అండర్స్టాండింగ్. ఇది కళ్యాణ్ రామ్ గారి సినిమానా? వెళ్ళి రెడీ చేసి ఇచ్చొచ్చా అన్ని. అలాగా ఒక ఇది ఆవిడది. సో అలాగా మీకు చెప్పాలంటే నెక్స్ట్ రోజా గారు, ఆవిడది ఒక స్టైల్ కావాలి, ఆ క్రియేషన్ లేకుండా ఆవిడ ఒప్పుకోదు, ఆవిడకి పర్సనల్ చేశాను. సౌందర్య అంటే ఇంకా మాకు ఒక చాలా క్లోజ్, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. దాంతో ఆయన మాకు ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆవిడ. సాయి ఇప్పుడు ఇలా కావాలి, నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలని చాలా చాలా క్లోజ్ గా ఉండే ఓ మంచి సౌందర్యాన్ని మిస్ అయిపోయాం అనేది చాలా బాధాకరం. ఆవిడ ఉండుంటే ఈ రోజు ఆవిడ గురించి కూడా ఇంకా చాలా గొప్పగా మార్పులు చెప్పుకున్నాం. ఎక్స్పోజింగ్ కూడా లేకుండా చీరకట్టులోనే అందం, అంత అందం, అంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు తెలిసి ఎవరికి లేదా ఆవిడ ఫిజికల్ గానే ఎక్సలెంట్, అంతే సౌందర్య అంటే. అందులోనే ఆవిడకి మార్పు. ఆమె చెప్తారా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ చాయిస్ ఉంటుంది కదా సార్, చెప్తారు. అది మనం ఫాలో చేసి కరెక్ట్ గా ఇస్తే అది ఓకే. మన కలర్ కాంబినేషన్ గానీ అంత డీప్ గా వెళ్ళిపోరు, ఎందుకంటే మన సినిమా అనేటప్పుడు డైరెక్టర్స్, కెమెరామెన్, మన డిస్కషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అది మనం వెళ్ళి చెప్పి వాళ్ళతో డిస్కస్ చేస్తాం. సౌందర్య గారు అంటే, మేడం ఇలా డైరెక్టర్ గారు చెప్పిన ట్రెండ్ ఇది, మనకు కావాల్సిన పద్ధతి ఇది, కాస్ట్యూమ్, ఈ స్టైల్ అని చెప్పామంటే దానికి ఆవిడ ఓకే, ఇవన్నీ ఓకే సాయి, ఇది కొంచెం ఇలా చేయండి, అలా చేయండి అని ఏదైనా చిన్న మార్పులు చెప్తారు, అంతే తప్ప టోటల్ గా అలా వెళ్ళిపోరు. ఆ సినిమాకి కావాల్సిన దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అసలు ఎక్స్పోజింగ్ అంటేనే ఉండదు సార్, ఆమెకి ఇష్టం ఉండదా, లేకపోతే ఇలాంటి చీరలోనే నేను లేదండి క్యారెక్టర్ చేస్తాను, నిజంగానే ఆవిడకి ఇష్టం లేదు, అసలు లేదు. అంటే నాకు తెలిసి పర్సనల్ గా ఆవిడ అందుకని చెప్పి మరి
డైరెక్టర్స్ కూడా ఇంకా ఆవిడని అలాగే ఫాలో చేసి చేయించుకున్నారా ఏంటో నాకు తెలీదు. ఎప్పుడు కూడా ఆ డిస్కషన్ వచ్చేది కాదు. ఆవిడది ఎప్పుడు హై నెక్, ఈ లో నెక్లు ఉండవు, ఆ లో శారీస్ కట్టరు, చాలా నీట్ గా ఉంటారు. మోడర్న్ డ్రెస్ లో ఆవిడకి చాలా తక్కువ నాకు తెలిసి, అసలు లేవు. ఎక్కడో ఒకటి 2 సినిమాల్లో ఏదో ఫ్రాక్లు, ఈక్లు, జీన్స్ ఏదో వేసాం తప్ప టోటల్ గా ఆవిడ స్టైలే ఒక వేరు. చీర అంటేనే సౌందర్య గారి సినిమాలలో. ఇప్పుడు అప్పుడు చెప్పారు ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, అంతకన్నా ది బెస్ట్ శారీ నాకు కావాలని జముని గారు, వాణిశ్రీ గారు, సావిత్రి గారికి ఎలా ఉండేది పోటీ. నెక్స్ట్ వచ్చిన ఈ విజయశాంతి గారు, మీనా, రోజా, సౌందర్య గారు, వీళ్ళ మధ్యలో ఎవరికి ఉండేది ఆ కాంపిటీషన్? నేనే ఉండాలి అనేది. అంటే ఎన్ని లక్షలైనా, అంటే అప్పుడు 1000 నుంచి లక్షలకు వచ్చేసారు. ఉండేది ఎక్కువ ఈవిడికే, రోజా గారికి. రోజా గారా? ఓకే. అసలుకి వేరే లెవెల్ ఏది అసలు బాగా బాగుంటది కట్టుకునే చీర, కట్టుకునే చీర గానీ మోడర్న్ కూడా కొంచెం బాగానే ఉండేవి ఆవిడకి. ఆవిడ స్టైల్ ఆడిది. ఓకే. మీనా గారిది ఆవిడది ఒక స్టైల్, ఆ ట్రెండ్, ఆవిడ వచ్చే క్యారెక్టర్స్ కానీ, ఆ లంగా దావని అంటే ఆ వేసుకునే స్టైలే వేరుగా ఉండేది. సో ఆవిడ అది ఒక 2-3 లక్షల శారీ కడతారా వీళ్ళంతా? విజయశాంతి గారు, మీనా గారు, రోజా గారు, ఇన్నో రేంజ్ ఉంటుందా? ఈజీ అయిపోయింది సార్ ఇప్పుడు, అంత పెద్ద మ్యాటరే లేదు. కొంటున్నారు అంటే మినిమం 40,000 తక్కువ లేకుండా శారీ ఉంటుంది. రిచ్ క్యారెక్టర్ మీది అంటే దానికి 100% 40,000 రూపీస్ శారీ. ఓకే. సో అంత కట్టేయి. సో మామూలుగా జనరల్ క్యారెక్టర్లు అంటే దాన్ని బట్టే మనం తీస్తాం కదా, పెద్ద కాస్ట్ ఉండదు. సో ఏదైనా సరే మన సినిమా క్యారెక్టర్కే ముఖ్యత్వం, దాన్ని బట్టే ఫాలో అవుతాం. ఒక్కటే ఆర్టిస్ట్ దగ్గర మనం తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్నెస్ ని మనం ఏం చేయాలనేదే తప్ప, అదర్వైజ్ దాటి ఆర్టిస్టులు కూడా, మీనా ఉండండి, ఖుష్బూ ఉండండి, సౌందర్య ఉండండి, ఎవరైనా సరే సినిమాని దాటి వెళ్ళరు. సినిమాకి ఏం కావాలో దాన్ని కంఫర్టబుల్ గా వర్కౌట్ చేసుకోవడం అనేది చేస్తారు. మనం చేయవలసింది ఏంటంటే పర్ఫెక్షన్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సింది తృప్తిగా అది చేసి పెట్టేవాళ్ళు. ఓకే. సో హీరో హీరోయిన్ ఒక ఎత్తు అయితే సార్, ఐటమ్ సాంగ్స్ అనేది థియేటర్ లో లేకపోతే అసలు అంటే బయర్లు కొనేవాళ్ళే అసలు ముందు ఒక ఐటమ్ సాంగ్ ఉందా లేదా అని అడుగుతారు. అప్పుడులో ఒక జ్యోతిలక్ష్మి గారు, ఒక జయమాలిని గారు, ఒక సిల్క్ స్మిత గారు, ఒక డిస్కో శాంతి గారు, అనురాధ గారు, విజయ లలిత గారు ఏలేసారని చెప్పొచ్చు. వాళ్ళ విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు గాని మీరు గాని? వాళ్ళు వేసే డిఫరెంట్ ఇట్లో అయితే స్పెషల్ అనేది సిల్క్ స్మిత గారే. అవునా? 100%. ఆవిడ అసలు అంటే దేనికి వెనకాడే ఇది లేదు, ఎంత ఏదైనా సరే వేసుకోవడానికి ప్రిపేర్ ఆవిడ. బట్ దానికి అలా అంత ఫ్రీడమ్ గా ఇవ్వటం వలన ప్రతి డ్రెస్ కి ఒక అడ్వాంటేజ్ దొరికేది మాకు చేయడానికి. ఇంకా ఇలా చేద్దాం, అలా చేద్దాం అని అంత ఇదిగా ఆవిడ వాడిన డ్రెస్సులు అదర్వైజ్ అంత గొప్ప అని కాదు, అంత ఎక్స్పోజింగ్ గా ఇంకెవరు వేసింది అంతగా నాకు తెలియలేదు. సిల్క్ స్మిత్ అనే. తర్వాత జయమాలిని గారితో నేను జగన్మోహిని చేశాను కంపెనీ. సో అప్పటి నుంచి నాకు అలవాటు. నెక్స్ట్ ఆవిడ గ్లామర్నెస్ లో నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్తారు సిల్క్ స్మిత్ గారు. సిల్క్ స్మిత్ చెప్తారండి. ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కటి పిక్ చేసుకుంటారు, ఆల్బమ్స్ చూసి అన్ని చేసి డెఫినెట్ గా సాంగ్ వింటారు. సాంగ్ కావాల్సింది ఏంటో పిక్ చేసుకుని మనతో చక్కగా చేయించుకుంటారు ఆవిడ. ఒక 50% సాంగ్ డ్రెస్ తోనే హిట్ డెఫినెట్ గా. సూపర్ హిట్లు అన్ని ఆవిడ ప్రతి కాస్ట్యూమ్ కి ఒక పేరు వచ్చింది కదా, ప్రతి దానికి ఒక్కో సినిమాకి ఒక డిఫరెంట్ ఆవిడది. ఓకే. ఇప్పుడంటే చాలా పిఆర్ఓ మేనేజర్లు వచ్చారు కాబట్టి వేరే విషయం. అంతకు ముందు వాళ్ళు తక్కువ ఉంటారు, వాళ్ళ చుట్టూ ఉండేది హెయిర్ డ్రెస్సర్, మేకప్, కాస్ట్యూమ్ వీళ్ళే ఉంటారు. తల్లిదండ్రులకు తెలియకపోయినా కానీ ముందు వీళ్ళకి తెలిసేది వాళ్ళ పర్సనల్ విషయాలు. అంటే రాయబార్లు అంటారు, లేకపోతే సంధాన కత్తలు అంటారు. తప్పుగా అనుకోవడం కాదు, చెప్తున్నా ఉన్న విషయం కదా. అంత పీక్ లో ఉన్న సిల్క్ స్మిత గారు ఒక్కసారిగా సూసైడ్ చేసుకున్నారంటే ఎవరు నమ్మలేకపోయారు. నేను కొంతమంది అన్నారు సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత హాస్పిటల్లో స్ట్రక్చర్ల కింద పడుకోబెట్టారు, ఈగలు వాళ్తా ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు ఊపేసింది మొత్తం ఇండస్ట్రీని అని అన్నారు. చనిపోవడానికి మెయిన్ రీజన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, కాస్ట్యూమ్స్ మీరు కావచ్చు, లేకపోతే మేకప్ మ్యాన్ కావచ్చు, సూసైడా లేకపోతే చంపేశారా?
అంత డీటెయిల్ గా నాకు తెలియదు సార్. బట్ చాలా బాధాకరం ఆ విషయం అయితే మాత్రం. అంతకుమించి మనకి పెద్దగా తెలియదు. ఆ సిచ్యువేషన్ చూడడం అనేది కొంచెం బాధ. వెళ్ళారా మీరు కూడా? ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్ళి ఎలా ఉన్నారు? నేను చెప్పింది ఏమైనా తప్పుందా? లేదు, తప్పులేదండి. చాలా అసలు బ్యాడ్ కండిషన్. అసలు ఎవరు పట్టించుకునే నాదులే లేరు. అది పరిస్థితి. ఓకే, శవం ఒక పక్కన వేసింది. పక్కన బ్యాక్గ్రౌండ్ లేదా ఆమెకి? ఎవరు అసలు ఊరికే మేము ఏదో అర్థం కొన్నాళ్ళు పని చేసాం కాబట్టి ఏదో వెళ్ళాను తప్ప నేనైనా అంతకు మించి ఇంక అసలు అలాగే కొంతమంది తెలిసిన ప్రొడ్యూసర్స్, కొంతమంది డైరెక్టర్స్ ఆ అభిమానంతో వచ్చారు. ఆమెకు అప్పుడులోనే ఒక హీరోయిన్ కి ఇచ్చే రెమ్యునరేషన్ కి ఇస్తారు, ఒక సాంగ్ కి అని అంటారు. నిజం, 2-3 లక్షల దాకా ఇస్తారు ఒక సాంగ్. డిమాండ్ సార్, బాగా డిమాండ్. ఆవిడ కావాలనేది డెఫినెట్ గా కోరుకునే వాళ్ళు డైరెక్టర్స్, హీరోలు సార్. ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ జరిగిపోయింది, మరి ఆ రోజు ఆ డిమాండ్ అంత సంపాదించి అంతా ఉండి అన్ని చేసి లాస్ట్ వచ్చేసరికి క్వశ్చన్ అది. సో ఎలా ఉంటుందంటే పరిస్థితుల్ని అసలు ఊహించలేము. ఆ రోజు అంత టెంపర్మెంట్ ఆవిడ, అంత టెంపర్మెంట్. అంత కోపం లేకపోతే ఆమెకి ఏంటి? కోపం కాదండి, ఆవిడకి అప్పట్లో ఉన్న మీరు చెప్పారే ఆవిడ లేకపోతే ఇంకా లేదు అనే ఒక సిచ్యువేషన్ లో ఆవిడ ట్రెండ్ ఉండేది. అప్పుడు ఆ ట్రెండ్ ఉన్నప్పుడే సినిమాలో ఏముంది సార్, ట్రెండ్ ఉన్నప్పుడే సంపాదించాలి. ఇది ఫ్రాంక్. సినిమా అనేది 100% నాకు తెలిసినంత వరకు మనకి ఉన్నంత వరకు దాన్ని సంపాదించుకోవడానికి 100% ట్రై చేయడం తప్పులేదు. లేనప్పుడు ఎలాగే ఎవరు డెఫినెట్ గా 100% లేదు. ఒక క్రేజీ ఉంటేనే ఏదైనా మనకు దానికి సంపాదనకి ఒప్పుకుంటారు. మన దగ్గర క్రేజీ లేదనుకోండి ఒప్పుకోరు. ఆ రోజు ఆవిడకి ఆ క్రేజీ ఉంది, సంపాదించుకుంది. ఇంకా పర్సనల్ విషయాలు పెద్దగా మనకి సంపాదించారు, అనుభవించడానికి చాలా చిన్న ఏజ్ కదా, 34, 35 చనిపోయాడు. 32 బాగా పీక్ లో ఉన్నారు. మళ్ళీ పీక్ ఆవిడే తగ్గిపోయి అలాంటి స్టేజ్ లో చచ్చిపోవడం కాదు, మంచి పీక్ లోనే వెళ్ళిపోయింది ఆవిడ. అదే పెద్ద ప్రాబ్లం. ఏం చదువు లేకుండా అసలు ఏం తెలియకుండా ఇండస్ట్రీ అలా వచ్చేసింది. అంతే, పెద్ద లక్. ఊపేసింది. స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తారండి సార్. స్టార్ హీరోలు కాదు సార్, అసలు ఏంటి అసలు పబ్లిక్ ఏంటి ఆవిడ క్రేజీ. ఆ సాంగ్ వస్తే థియేటర్ లో ఓ అసలు అల్లరా, అంత గోల. ఓకే, అంత ఇది ఆవిడకి చూసుకుంటారు. రియల్ లైఫ్ లో బాగుంటారా సార్? బాగుంటుంది, మాట్లాడడం అన్ని బాగుంటాయి. మనం సినిమాలో చూసినట్టుగా ఆవిడేమో అలాగా వేసుకుని తిరగడాల్లో అలాంటి క్యారెక్టర్ ఏం కాదు. చాలా వెరీ నీట్ గా ఉంటుంది, స్టైలిష్ గా ఉంటుంది, బాగా స్టైలిష్. అయితే కాస్ట్యూమే 1-2 లక్షలు అవుతాయి అంట ఆ రోజుల్లో. అంత డిజైనింగ్ కావాలని చేయించుకుంటారు. వర్క్ అండి అంతా అప్పట్లో సీక్వెన్స్ వర్క్ అది ఇది అసలు ఫ్లాట్ గా ఏమి ఉండేవి కావు. అంత చేస్తే చూడండి, ఇది వర్క్ చూడండి, ఇలాంటి వర్క్స్ అన్ని అసలు ఎటువంటి వర్క్స్ ఉంటాయంటే అంత హెవీగా. ఇంకా దీనికన్నా ఎక్కువ ఇది చాలా సింపుల్. నాకు తెలిసినంత ఇంతకన్నా రిచ్నెస్ ఆవిడ వేసాయి. ఆ కలర్ఫుల్స్, వాటిల్లో ఆ స్టోన్స్ మెటీరియల్స్, అవి ఆ బీట్స్ హ్యాంగింగ్ అని ఆవిడ డాన్స్ చేస్తుంటాయి. ఇలా అలాగా జల్ 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 అంటూ అసలు ఆవిడ సిల్క్ స్మిత దానికి తగినట్టుగానే డ్రెస్ ను కూడా మేము ప్యాటర్న్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ అంతా ఆవిడ ఇలా ఆడిందంటే దాంతో పాటు అంతా అలాగా సూపర్ సుమిక్స్. సో అంత చిన్న కూడా చూసుకున్నా క్రియేటివ్, ఎంతైనా క్రియేట్ చేయొచ్చు ఆవిడ డ్రెస్సుల్లో. ఎందుకంటే దానికి ఒక రీజన్ లేదు, ఇది ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి. 2 lakhs ఉంటుందా? అంత ఉండదులేండి, 1 lakh. 30 సంవత్సరాల క్రితం 1 lakh పెట్టి డిజైనింగ్ వేసుకుంటుందంటే పెద్ద విషయం కదా, మామూలు విషయం కదా. చిన్న ఇచ్చేవాళ్ళు ఆవిడ కోసం ఏమి అబ్జెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆవిడకి ఆ క్రేజీ ఆ రోజుల్లో, దానికి అంతా ఆటోమేటిక్ గా జరిగింది. సినిమా కన్నా కూడా బయట ఎక్కువ ఆమెకి. అసలు బయట పబ్లిక్ లో రావాలంటే కష్టం అంట. జనం అస్సలు ఎర్రబడిపోతారు అసలు మామూలుగా, చచ్చిపోయిన వాళ్ళు కూడా. సూపర్. సో రీసెంట్ గా వచ్చిన విక్రమ్. అవును సార్, అంటే బిఫోర్ లాస్ట్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, అసలు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సార్. అవును సార్. ఇప్పుడు ఉన్న హీరోస్ కి వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు అది వేరు, గౌరవం అదంతా వేరు ఉండేది కదా. సాయి గారు ఇప్పుడు ఎలా మీరు సెట్కి వెళ్తున్నారు, ఇప్పుడు హీరోస్ కూడా చూస్తున్నారు కాబట్టి
ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా శివకార్తికేయన్ అమరన్ చేశారు, ఇప్పుడు విజయ్ సేతుపతి చేస్తున్నారు, అటు భక్త కన్నప్ప మొన్న మీరే చేశారు. సో కంటిన్యూగా అటు కూడా ఇప్పుడు ఏం పిక్చర్స్ చేస్తున్నారు అటు తెలుగులో? తెలుగులో ఇప్పుడు ఏం లేదు సార్. తెలుగులో ఇప్పుడు అదే ఇప్పుడు మోహన్ బాబు గారికి మొన్న భక్త కన్నప్ప చేశారు. సో మోహన్ బాబు గారికి ఫస్ట్ నుంచి పర్సనల్ మీద పర్సనల్ నేనండి. దగ్గర 60 మూవీస్ ఆయనతో వర్క్ చేశా. 60 సినిమాలు. ఆయనది ఒక స్టైల్. అవును. ఆయనకి ఇంకా విలన్ గా ఆయన చేసిన క్యారెక్టర్స్ అప్పుడు ఇంకా విపరీతం ఆయనకి ఎక్సలెంట్ స్టైల్స్. అటు ఇటు కాదు, అంత గొప్పగా చేసాం. చాలా మంచి పేరు ఆయనతో. సో పర్ఫెక్షనిస్ట్ ఆయన కూడా ఇలా ఉండాలి నీట్ గా. అస్సలు ఒప్పుకోరు, ఎందుకంటే కొంచెం కూడా ఏదన్నా తేడా వచ్చిందంటే ఒప్పుకోడు. సూపర్. అసలు పక్కాగా ఉండాలి. మరీ ప్రిన్సిపల్, మరీ టైమింగ్, మరీ పద్ధతి, అంత పర్ఫెక్షన్ అయింది. మురళీమోహన్ గారికి మీరే? మురళీమోహన్ గారు వెరీ సాఫ్ట్ అండి. ఆయన్ని అస్సలు నీట్. చేయింది ఎవరికి సార్? ఇంకా మీరు ఆల్మోస్ట్ అందరూ చేశారు కదా. మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, శోభన్ బాబు గారు, తర్వాత జగ్గ గారికి చేశా పర్సనల్ గా. సో హీరోల్ గా సుమన్ గారికి చేశా. సో చేశా. సో ఆ నలుగురు చేయలేదు. ఇది భానుచంద్రకి చేశా. సో చిరంజీవి గారికి? చిరంజీవి గారికి 2 సినిమాలు చేశా వెరీ బిగినింగ్. ఓకే. సో బాలయ్య బాబు గారికి 2-3 సినిమాలు పర్సనల్ గా పనిచేసా. నాగార్జునకి, నాగార్జున గారికి లేదండి. వెంకటేష్ గారికి కూడా లేదు. బాలయ్య బాబుకి చేసాం. నెక్స్ట్ జనరేషన్ చేయలేదు తెలుగులో మీరు? డిజైనర్స్ వచ్చారు కదా, డిజైనర్స్ రావటం ప్లస్ నాకు పెద్దగా ఇక్కడ నేను బిజీ అవటం, తెలుగుకి నేను వెళ్ళగలేకపోవడం. నేను ఆటోమేటిక్ గా తెలుగు ఇండస్ట్రీలో నేను అక్కడ సెటిల్ అయి ఉంటే నాకంటూ ఒక పొజిషన్ డెఫినెట్ గా అక్కడ ఉండేది. ఎందుకంటే మామూలుగా నాకు అందరూ పరిచయమైన ఆర్టిస్టులే. చిరంజీవి గారు నాకు బాగా తెలుసు, విజయబాబు నాయుడు గారి సినిమాలన్నీ నేనే చేశాను. అలాగా కృష్ణరాజు గారు, గోపికృష్ణ మూవీస్, కృష్ణవేణి మూవీ నాకు అక్కడే సావిత్రి గారు బాగా అలవాటు. కృష్ణవేణి మూవీ నేనే చేశా. సో అప్పట్లో ఆ ఇండస్ట్రీలో అందరూ తెలుగులో నాకు తెలిసిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే డైరెక్టర్ కోదండ రామరెడ్డి గారు బాగా తెలుసు, రాఘవేంద్ర గారితో చేశాను, సో గుణశేఖర్తో చేశాను, ఇంకా కోడి రామకృష్ణ గారితో చేసాం. సో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు నాకు. ఇప్పుడు తమిళ్లో రీసెంట్ గా వచ్చిన పిక్చర్స్ అంటే అమరన్ ఒకటి, అమరన్, ఇప్పుడు విజయ్ సేతుపతి ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇవి ఇప్పుడు అమరన్ మొన్న సూపర్ హిట్ సినిమా. అవును. ఇంకో 2 సినిమాలు జరుగుతా ఉన్నాయి. ఓకే. కన్నడ ఎక్కువ చేస్తారు. కన్నడ ఇప్పుడు లేదులేండి, ఎక్కువ తగ్గిపోయింది. ప్రీవియస్ రవిచంద్ర పర్సనల్ దగ్గర 60 సినిమాలు చేశా. ఓకే. ఆయనతో ఉపేందర్కి చేశా, తర్వాత దర్శన్కి చేశా, కురుక్షేత్రగా. అసలు ఒక్క పీరియడ్ లో అయితే కన్నడ ఇండస్ట్రీలో అంత మంచి పేరున్నది నాకు. ఈ వర్క్ కావాలంటే సాయి కావాలి అనే ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాను. సాయి అంటే ఒక బ్రాండ్ అంతే, అది ఉంది, అది తెచ్చుకున్నా. ఆ బ్రాండ్ రాబట్టే మీకు అక్కడ నేషనల్ అవార్డు. సూపర్. సో ఇప్పుడు తగ్గించారా సార్, లేకపోతే మొత్తం టీంని పెట్టుకున్నారా? టీంని పెట్టుకున్నా, బట్ అయినా నాది ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండదు సార్ ఇప్పుడు కూడా. ఓకే. సో ఆ ఇన్వాల్వ్మెంట్ నేను వదలను. ఇన్వాల్వ్మెంట్ మీన్స్ అంటే నేను ఇప్పుడు మిషన్ ఎక్కేసి కుట్టేయడం, వచ్చేయడం అది కుదరదు కదా. సో నాకు తెలిసిన మైండ్ సెట్, నాకు ఇది ఇలా కావాలి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి చేయించుకుంటా ఉంటాను. నాకు యూనిట్ అయింది. అప్పుడు ఎంత ఉండేది సార్ ఒక సినిమాకి రెమ్యునరేషన్ కాస్ట్యూమ్ డిజైనర్ కి? అప్పుడు శాలరీస్ అండి ఎక్కువ, రెమ్యునరేషన్స్ తక్కువ. ఒక మూవీ స్టార్ట్ అయితే మంత్లీ శాలరీస్. ఓకే. అంటే నేను చెప్పేది బాగా ప్రీవియస్. ఫస్ట్ మీరు తీసుకున్న శాలరీ అంటే ఒక మూవీకి 500, 1000, 2000 ఉంటది కదా? 300. ఓకే. అసిస్టెంట్ గా. ఓకే. చీపుల్ కి అయితే ఒక 1000 రూపాయలు అలాగే ఉండేది. ఓకే. మంత్లీ చెప్పేది. ఇప్పుడు ఒక 10 లక్షలు తీసుకుంటున్నారు ఒక మూవీ, ఇంకా ఎక్కువే ఉంటది. లేదు 10 అనేది కొన్ని సినిమాని బట్టి. అన్ని సినిమాలకి 10 lakhs మనం డిమాండ్ చేయలేం. ఇప్పుడు ఆర్టిస్ట్ ని బట్టి. విక్రమ్ ఉందంటే ఇచ్చారు. మన గోస్ట్ అని విజయ్ సినిమా చేశా, దానికి ఇచ్చారు. ఆ రేంజ్ సినిమాలు బడ్జెట్ అనేవి ఉంటాయి కదా, ఆ బడ్జెట్ సినిమాకి తగినట్టుగా ఒక 6. సో మెటీరియల్ మీరే తెచ్చుకోవాలి అన్ని. దాన్ని సెలక్షన్ అనేది మనమేనండి, ఇంకోటి ఎవరికి ఉండదు. సో ఇవన్నీ మన బిల్డింగ్స్ కదా సార్?
సినిమాల్లో సంపాదించింది. సో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆయన వర్క్ చేసి మినిమం ఆయన ఆస్తి 200 కోట్లు అంటారు. 200 కోట్లు లేదులేండి, 100. ఏదో అంత మన అందరూ ఏదో 100 చూడండి. పెద్ద విషయం కదా సార్, ఇన్ని సంవత్సరాల కష్టం అంచెలంచెలు ఎదుక్కుంటా రూపాయి పోగు చేసుకొని అక్కడ స్థలం ఇక్కడ స్థలం కొనుక్కొని తినక గ్రేట్ కదా, ఎవరికి ఉంటది. కానీ ఆ కసితోనే పనిచేసేయాలి సార్. అప్పుడున్న టెక్నీషియన్స్ నిజంగా చెప్పాలంటే వాస్తవంగా ఆ కసి, ఆ డెడికేషన్, ఇక్కడికి వచ్చినందుకు మన చుట్టాలు మన ఫ్రెండ్స్ అరే వీడు నిలబడి పెద్ద స్థాయికి వెళ్ళారు అనుకోవాలన్న దాని మీద ఎక్కువ పనిచేశారు. ఇప్పుడు అది లేదులే, ఉన్నదే పోగొట్టుకుంటున్నారు. కానీ అది చేశారు కాబట్టి 100 కోట్లు అనేది పెద్ద విషయం కాదు సార్. అప్పుడు గ్రౌండ్ అంతా 5,000 10,000కి వచ్చింది, కొన్నారు, రేట్లు పెరిగాయి, హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ. గ్రేట్ కదా. చూడండి ఆయన 100 కోట్లు ఎంత సింపుల్ గా ఉన్నారు. సూపర్. సో ఇంకేంటి సార్ మీ డ్రీమ్ ఏంటి? ఏముంది సార్, ఎందుకు 70 ఉంటాయి మీకు ఇప్పుడు? 71 అండి. 71. ఈ కళతో ఎన్నో చూశారు, ఈ చేతులతో ఎన్నో చేశారు. ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇండస్ట్రీకి? ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా నెక్స్ట్? మీ పిల్లలు ఏమైనా వచ్చారా ఇండస్ట్రీకి? మా అబ్బాయి ఒకటి ఉన్నాడు ఆల్రెడీ, ఇదే నా డిపార్ట్మెంట్ లో. సో బాబు పేరేంటి? నరేష్ అండి. నరేష్ తన కాస్ట్యూమ్ డిజైన్. డిజైన్. ఏ సినిమాలకు చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు హిందీ ప్రియదర్శిని గారికి పంపించాను, ఇంకొక 2-3 సినిమాల్లో వాడే ఇండివిజువల్ గా చేస్తున్నాడు. సో ఓకే. నౌ వి ఆర్ వెరీ హ్యాపీ. మన పాత వాళ్ళందరూ టచ్ లో ఉన్నారు. నాకు ఈ షర్ట్ కావాలి, ఈ ప్యాంట్ కావాలి, కుట్టు అని. చాలు కదా. ఏం లేదండి మనకి ఒక ఇదేంటంటే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో స్టాండర్డ్ గా ఉండడానికి నా స్టాఫ్ లో కూడా ఎక్కువ చాలా ఇంపార్టెంట్. నాకు దగ్గర ఒక ఆయన 35 ఏళ్ళు వెంకటేశ్వరరావు అని, చాలా సిన్సియర్ వర్కర్. అలాగే శివ అని నాకు రైట్ హ్యాండ్ లాగా అన్ని చూసుకుంటాను. సో ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నారు వాళ్ళు, అక్కడే నేను సక్సెస్ అయ్యాను. ఎప్పుడు కూడా మనల్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగితేనే, అంటే ఇదేనే కాదండి ప్రతి విషయంలో నన్ను అర్థం చేసుకుంటే ఆర్టిస్టు నాతో మంచిగా పని చేయించేసుకోగలరు. అది చాలా ఇంపార్టెంట్. ఆ అర్థం చేసుకోకపోవడం అనేది ఉంటేనే కొంచెం ఇబ్బందులు వస్తాయి. మనం ఏదో దాన్ని ఫాలో చేయకపోవడం, అది టీటీ రావడం, అలాంటివి జరుగుతాయి. సూపర్. సో ఎనీహౌ సార్, మిమ్మల్ని కలవటం చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎన్నో గొప్ప సినిమాలకి గొప్ప నటులతో గొప్ప గొప్ప కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు అండ్ గొప్ప పేరు తెచ్చుకున్నారు. అంతకు మించి ఏది సంపాదించినా కానీ దీని తర్వాతే కాబట్టి ఇలానే ఉండండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. సో విష్ యూ హ్యాపీ సంక్రాంతి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు కూడా కాస్ట్యూమ్ మీరే డిజైన్ చేయాలి షోలకి. తప్పకుండా. అంతేనా? పర్లేదు, నేను కాస్ట్యూమ్స్ బాగానే వేసుకుంటున్నానా? చాలా బాగుంది. మీరు రాగానే అనుకున్నా, చాలా స్లిమ్ ఫిట్ నీట్, చాలా బాగుంది. శోభన్ బాబు పంపించారు మరి? లేదు, నిజంగా చెప్తాను, నీట్ గా ఉంది మీ స్టైల్ గానీ ఫిట్టింగ్ గానీ. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కూడా కాస్ట్యూమ్ చిన్న మీకు ఫీల్ ఏదైనా ఉందనుకోండి, లూజ్ అయింది అని ఉంటే ఆ రోజంతా మీరు వేరే మూడ్ లో ఆ మూడ్ లోనే ఉంటారు. అవును. ఆ మూడ్ పోవాలి అనుకుంటే మన డ్రెస్ మన స్టైల్ పర్ఫెక్షన్ ఉంటే హ్యాపీగా, అదేదో హ్యాపీనెస్. మీరు అన్నారు కదా చిన్న తేడా వచ్చింది శోభన్ బాబు గారు, జగ్గయ్య గారు, రామారావు గారు. నేను ఇంట్లో నుంచి అడుగు కూడా పెట్టాను సార్. ఇంత ఫిట్ లో ఇంత డిఫరెన్స్ అనిపించినా నాకు వేసుకున్నాక వెంటనే తీసేసి, నేను అంత కేర్ తీసుకుంటాను. నాకు అనిపించింది కరెక్ట్ మిమ్మల్ని చూడగానే. నా వ్యూయర్స్, మా ఫ్యాన్స్ ఎవరు చూసినా కానీ ఫస్ట్ మీరు వేసుకునే కాస్ట్యూమ్ బాగుంటుంది సార్ అని చెప్తారు. అది చాలా ఇంపార్టెంట్, మన అపీరెన్స్ చాలా ఇంపార్టెంట్. అదే కావాలి కదా మెయిన్ గా. సూపర్. ఎనీహౌ నెక్స్ట్ షోల్కి ఆయనే చేస్తారు, మాట ఇచ్చారు. నేను నా షోల్కి వచ్చినప్పుడు చెప్తాను ఇది సాయి గారు పంపించిందని. నేను చేస్తాను సార్. అవునా? డెఫినెట్ గా చేస్తాను. సూపర్. అయితే బ్రహ్మాండం డిజైన్ చేసి మీకు అందులో ఏం తేడా లేదు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.